తెలంగాణలో సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆ శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అన్ని తానే వ్యవహరించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. రెవెన్యూ ఉద్యోగులకు ప్రమోషన్ కావాలన్నా, లైసెన్స్ సర్వేయర్లుగా అర్హత సాధించాలన్నా ఆ ఉన్నతాధికారిని పైసలతో ప్రసన్నం చేసుకుంటే చాలు. పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడంతో తోటి ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలీం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తాలీంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి కింది స్థాయి అధికారులతో కలిసి రెవెన్యూ, ల్యాండ్ సర్వే శాఖల్లో ప్రమోషన్ల కోసం నిర్వహించే పరీక్షల్లో దందాకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కీలకమైన శాఖలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ప్రధాన శాఖగా ఉంది. సర్వే సిబ్బంది కొరతను తీర్చడానికి లైసెన్స్ పొందాలనుకునే సర్వేయర్లకు తాలీంలో శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా రెవెన్యూ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో తాలీంలో ట్రైనింగ్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రైవేటుగా లైసెన్స్డ్ సర్వేయర్లుగా సెటిల్ అవ్వాలనుకునే వారికి అవకాశం కలుగుతుంది. పదోన్నతుల కోసం ట్రైనింగ్ తీసుకుని పరీక్షల్లో క్వాలిఫై అవ్వని వారిని తాలీంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు టార్గెట్ గా చేసుకుని డబ్బులు తీసుకుని థియరీ, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యేలా సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ఒక్కో ఉద్యోగి నుంచి 30 నుంచి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అలా వచ్చిన డబ్బులపై అధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగులు పంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు భూ సర్వేకు ఎంపికైన అభ్యర్థులకు అవసరాన్ని బట్టి వివిధ బృందాలుగా విభజించి తాలీంలో శిక్షణ ఇస్తారు. వారంతా ట్రైనింగ్ పూర్తి చేసి లైసెన్స్డ్ సర్వేయర్ అసెస్మెంట్ టెస్ట్లో పాస్ అవ్వాలి. అయితే కొంతమంది ఉద్యోగులు పరీక్షల్లో ఫెయిల్ అయిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మొక్కుబడిగా ఎగ్జామ్స్ నిర్వహించి పాస్ అయ్యేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్వేయర్లు 5 ఏళ్ల తర్వాత లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సిందే. ఇక్కడ కొంతమంది ఉద్యోగులు అవినీతి తిమింగళాలుగా మారుతున్నారు. 50 నుంచి 70,000 రూపాయలు సమర్పిస్తే టెస్టులో పాస్ అయ్యేందుకు అన్ని విధాల సాయం చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత లైసెన్స్ రెన్యువల్ చేస్తున్నారు. గచ్చిబౌలి అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో పనిచేసే కొంతమంది సర్వేయర్లు పై స్థాయి అధికారులతో కలిసి ఈ దందాకు తెరలేపినట్టు సమాచారం. ఓ ఉన్నతాధికారి తనకు కేటాయించిన ఛాంబర్లో కాకుండా నారాయణగూడలో ఉన్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో తిష్టవేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా భూభారతి చట్టం తీసుకువచ్చింది. ఈ భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, భూమి సర్వే మ్యాప్లను జతపరచడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్వే విభాగం పాత్ర కీలకంగా మారింది. తెలంగాణలో చాలా చోట్ల భూములు అధికారికంగా సర్వేలు చేయించుకోవాలంటే నెలల సమయం పడుతోంది. దీంతో లైసెన్స్డ్ సర్వేయర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని ల్యాండ్ అండ్ సర్వే శాఖలో పనిచేసే ఉన్నతాధికారులు కాసులమయంగా మార్చుకుంటున్నారు. మరోవైపు సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్యం లేని అనర్హులకు ప్రమోషన్లు, సర్వేయర్లకు లైసెన్సులు ఇస్తే దాని ప్రభావం సమాజంపై ఖచ్చితంగా ఉంటుంది. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ శాఖలో బిగ్ బాస్ గా ఉంటూ కింది స్థాయి ఉద్యోగుల్ని ఉపయోగించుకుని కాసుల దందాకు తెరలేపడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టిపట్టనట్టు ఉండటంపై తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది.